మీ అందరికీ జై జై భీమ్, జై జాంబవ. జాంబవ ఎందుకు అంటున్నంటే మనకు ఒక చరిత్ర, ఒక ఐకాన్స్ ఇవి ఉండాల్సిన అవసరం ఉంది. లేకుంటే దళితుల చరిత్రని, మాల చరిత్రని మనం ఎన్నిసార్లు చదువుకున్నాం. సో అట్లా కాదు, మనకొక ఇంతకుముందు కనకారావు చెప్పిండు, మనం గోధుమ ముద్దలం అయితే ఎవడొచ్చి ఒకడు కాజా చేసుకుంటాడు, ఒకడు మడత కాజా చేసుకుంటాడు, ఇంకొకడు పూర్ణం చేసుకుంటాడు, ఇంకొకడు పూరి చేసుకుంటాడు. సో మనం జాంబవ, జై జాంబవ అనుకోవాలి. ఎందుకంటే జాంబవుడు ఏన్షియంట్ టైంలోనే, ఎక్కువ మాట్లాడనే, ఏన్షియంట్ టైంలోనే ఆయన కుల నిర్మూలన కోసం వాగ్వాదం చేసిండు బ్రాహ్మలతోని. అది మీరు జాంబ పురాణం చదివితే తెలుస్తుంది. మన ఏన్షియంట్ ఐకాన్ ఇస్ ది జాంబవ. సో జై జాంబవ అనుకోవాలి. జై అంటే ఆధునిక కాలంలో అంబేద్కర్ రాజ్యాంగాన్ని ప్రసాదించి అది అందరికీ చెందాలి, ఆఖరి అడుగులకు చెందాలని అంటే కుండ దొరికినోడే మలుసుకున్నాడు. సో ఇంతకుముందు ఎవరు చెప్పిండ్రంటే ఒక మిత్రుడు చెప్పిండు, డాక్యుమెంట్ చేయాలి. దండోరా 31 ఏళ్ల ఉద్యమము ఎట్లా జరిగింది. ఈదుమూడు అనేది దండోరకు ఒక పాదం లాంటిది. ఈ పాదం లాంటి ఈదుమూడిని చూడడానికే నేను చాలా, అంటే నేను ఇన్నేళ్ల నుంచి నేను ఈదుమూడిని చూడలేదు, చూడాలి. ఆ పాదం, దండోర పాదంతో మొదలైన ఈదుమూడిని చూడాలనే ఒక ఉత్సుకతతో ఇక్కడికి రావడం జరిగింది. అంటే మాదిగ చరిత్ర ఒక అద్భుతమైన చరిత్ర, అది ఆధునికమైన చరిత్ర. దండోర చరిత్ర ఎక్కడి నుంచి అంటే ఈదుమూడి నుంచి, ఈదుమూడి చైతన్యవంతులైన మాదిగల నుంచి. వాళ్ళంతా ల్యాండ్ ఉద్యమాలు చేసిండ్రంట. వాళ్ళు ఇది కావాలి, అంటే ఇది వరకు తెలంగాణలో అక్కడ ఇక్కడ ఉన్నా కూడా ఇట్లా ల్యాండ్ మార్క్గా, ఎస్ ఫలానా టైంలో ఫలానా వాళ్ళతో ఫలానా చర్చలో ఇగో మాకు ఇంత అన్యాయం జరిగింది, ఇగో ఇక్కడ జరిగింది, మేము పోరాడినాం, మేము సాధించుకున్నాం, ఇక్కడ మమ్మల్ని కొట్టిండ్రు, ఎందుకు కొట్టారు, మాకు 300 ఇండ్లు ఉంటే, మాల ఇండ్లు ఉంటే, మాదిగ ఇండ్లు ఉంటే మాకు ఒక్కరికి రాలేదు, ఏంటి ఇది, ఇదంతా ప్రచారం కావాలి, ఇదంతా చరిత్రలు కావాలి. మనం చరిత్రలు రాసుకోవడంలో, చరిత్రల్ని ముందుకు తీసుకోవడంలో, చరిత్రల్ని ప్రచారం చేసుకోవడంలో మనం చాలా వెనకబడి ఉన్నాము. మనోళ్ళకి మనము మాదిగ వీరులు చరిత్ర నిండా కోకొల్లలు, మనం వాళ్ళని తెచ్చుకోవాలి. రీసెర్చ్ వాళ్ళంతా వాళ్ళని ఐకాన్స్గా తెచ్చుకోవాలి. దళిత చరిత్ర అంటే మాల చరిత్ర కాదు, అంటే మాలల నుంచి కింద మొండి జాతుల చరిత్ర, అట్టడుగు జాతుల చరిత్ర వరకు దళిత చరిత్ర. కానీ మాల చరిత్రనే అక్కడ రికార్డ్ అయింది. మిత్రుడు రామచంద్రుడు మాత్రం చాలా గొప్ప, అంటే గొప్ప వర్క్ అది. మీకు చాలా అభినందనలు అండి. అంత వర్క్ అంత సర్వీస్ చేసిన దాన్ని మనం అందరికీ సర్క్యులేట్ కావాలి. అది మేధావి వర్గానికి, లైబ్రరీస్కి, రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్కి అది వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఎక్కడ మీరు ఎవరు రాయలేదు కదండి, ఎక్కడ ఆయన గురించి లేదుగా, ఈయన గురించి భాగ్యరెడ్డి వర్మ మిగులుతాడు. కానీ భాగ్యరెడ్డి వర్మ అచ్యుతానంద అనే ఒక మాదిగ నుంచి హిందూ మహాసభ తీసుకొచ్చిండు ఆయన. ఆది హిందూ మహాసభ అనేది ఒక అచ్యుతానంద అనే ఉత్తరప్రదేశ్ చమార్ నుంచి భాగ్యరెడ్డి వర్మ తీసుకొస్తే, భాగ్యరెడ్డి వర్మ ఇవాళ ఐకాన్ చేసుకుంటారు. అంటే ఎవడి చేతిలో అక్షరం ఉంటే వాళ్ళు ఐకాన్ చేసుకుంటారు. సో అట్లా మనకి మన చరిత్రని మనం విస్మరించకూడదు. మన చరిత్రలు చాలా పెద్దవి, గొప్పవి. సావిత్రిబాయి పూలేకి ల్యాండ్ ఇచ్చి స్కూల్ పెట్టిన ఒక గొప్ప మేధావి వాళ్ళ ఇంట్లో కనబడతాడు. ఏం పేరు ఆయన పేరు? లహూజీ. సావిత్రిబాయి పూలే ఇంటికి వెళ్ళగానే ఆయన పెద్ద ఫోటో. ఎవరి ముసలాయన అంటే లహూజీ, ఆయన మనోడు మాతంగ్. అంటే అట్లాంటి గొప్ప ఎవరు రాసిండ్రు అది? ఎవరో ఒక ఆయన, అరే ఇట్లా సావిత్రిబాయి పూలే వాళ్ళకి ల్యాండ్ ఇచ్చిండు. ఆయన ఏంటంటే కసరత్తులు చేసేవాడు, మల్ల యుద్ధం చేసేవాడు. సో అట్లాంటి చాలా ఐకాన్స్ ఉన్నాయి. అంటే తెలంగాణకు ఉన్నాయి, ఆంధ్రకు ఉన్నాయి. కానీ మనము మన చరిత్రను విస్మరించకూడదు. దండోర చరిత్రని డాక్యుమెంట్ చేయాల్సిన అవసరం ఉంది. 31 సంవత్సరాలు అనేక మంది తెలిసిన ఇక వీళ్ళే మిగిలిండ్రు. కానీ దీనివల్ల ఎంతమంది త్యాగం చేసిండ్రు, ఎంతమంది ఉద్యోగాలు నష్టపోయినరు, యవ్వనాలు నష్టపోయినరు, జీవితాలు నష్టపోయినరు, కుటుంబాలు నష్టపోయినాయి.
ఇంట్లో వాకిళ్ళు నష్టపోయినాయి. ఇవన్నీ రావాలి మనకు. కారం చేడు నెత్తుటి పాదం ఇక్కడ మొదలైంది ఈదుముడి. ఈ ఈదుముడికి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. కృపాకర్ అన్నట్టు ఆడవాళ్ళు ఈ ఈదుముడిలో ఆడవాళ్ళు ఏం చేసిండ్రు ఇది కూడా మాట్లాడాలి. ఏం చెయ్యండి మీరు అంత ముందుకు పోయినరా. ఆడవాళ్ళు అంటే ఆడవాళ్ళు లేనిది ఒక సగం ప్రపంచం లేనిది, సగం ఊరు లేనిది, సగం కదా వాళ్ళు. సో వాళ్ళని విస్మరణకు గురవుతున్నారు. డెఫినెట్గా వాళ్ళ సర్వీస్ కూడా మనకి, మన చరిత్రకి, మన సమాజానికి, మన సమూహాలకి చాలా అవసరం. మేరీ అసెంబ్లీలోకి వెళ్ళి బట్టలిప్పి కొట్టిండ్రు. మేరీ, రాణి, సులోచన వీళ్ళందరినీ, వరలక్ష్మి. అట్లా అవి లిఖితం కావాలి. ఆ లిఖితాలు మన చరిత్రలుగా, మనకు ఒక ఇన్స్పిరేషన్గా, ఒక చైతన్యంగా రావాల్సిన అవసరం ఉంది. నాకు ఈ అవకాశం అంటే ఇంత ఇదిలో నాకు చిన్నది కాదు, నాకు ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన ఈదుముడి పెద్దలకి అందరికీ, ఈ సభకి అధ్యక్షత వహిస్తున్న కృపాకర్ మాదిగకి జై భీమ్, జై జాంబవ.